గుడ్ ఈవినింగ్. చాలామంది స్టాక్ సెలెక్షన్ గురించి అన్నారు. మనం స్టాక్స్ అంటే బయ్యింగే చేస్తాం కాబట్టి పొజిషనల్ కానీ ఏదైనా కానీ చాలామంది బయ్యింగే అడుగుతారు కాబట్టి మనం అప్ ట్రెండ్ ఉండే స్టాక్స్ చూసుకోవాలి. సో అప్ ట్రెండ్ స్టాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా వేస్ ఉన్నాయి. సింప్లెస్ట్ వే చాలామంది వాడే వే ఏంటంటే మనం 20, 50, 200 ఈఎంఎస్ ఇండికేటర్స్ తీసుకోవాలి. ఇండికేటర్స్ మనకి ఇక్కడ లిస్ట్లో పోయి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని కొడితే వస్తుంది. సో అది క్లిక్ చేసుకుని వాటికి వాల్యూస్ ఇవ్వాలి. 20, 50, 200 ఇవి చాలా బేసిక్ అనమాట. ఇట్లా లెంత్ అనే చోట 20, 50, 200 అని ఇచ్చి వాటికి డిఫరెంట్ కలర్స్ ఇస్తే ఇక్కడ మనకి ఎల్లో కలర్ది 20 అండ్ వైట్ది 50 అండ్ ఆరెంజ్ది 200 ఇచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మనకు 20 ఈఎంఐ అనేది 50 పైన ఉండాలి, 50 అనేది 200 పైన ఉండాలి. దిస్ ఈజ్ సైన్ ఆఫ్ అప్ ట్రెండ్ అనమాట. అంటే ఇట్లా ఆ పైకి ఉండగానే మనకు సరిపోదు, ప్రైస్ కూడా దానిపైన ఉండాలి. ప్లస్ ఈ మూవింగ్ యావరేజెస్ అనేవి అప్ సైడ్ స్లోప్ చేస్తూ ఉండాలి అన్నమాట. ఇట్లా స్లోప్ అప్ సైడ్ ఉండాలన్నమాట. ఇట్లా పైకి ఇట్లా స్లోపింగ్ పైకి ఉండాలి, ఎప్పుడు పైకి చూపిస్తున్నట్టు. ఇది ఇంపార్టెంట్ చాలా. సో ఫ్లాట్గా ఉండకూడదు ఎప్పుడు. మూవింగ్ యావరేజెస్ ఫ్లాట్ ఇట్లా ఫ్లాట్గా ఉన్నాయనుకుంటే మార్కెట్ షాపింగ్ అవుతుంది. సో అప్ సైడ్ ఉండాలి, ఒక దాని మీద ఒకటి ఉండాలి. 20 కింద 50 ఉండాలి, 50 కింద 200 ఉండాలి. తర్వాత మనము ఒక స్మాల్ కరెక్షన్ వచ్చినాక బ్రేక్అవుట్ అయ్యాక దెన్ వీ హ్యావ్ టు బై అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 20 కిందికి పోయింది కానీ మళ్ళీ పైకి వచ్చింది. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ ఇట్లా గీసుకుని పెట్టి ఎప్పుడైతే ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అవుతుందో మార్కెట్ పై చేయొచ్చు. ఇక్కడ క్లోజ్ అయ్యింది, సో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో అలా అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చోట మనం చూస్తే చాలా చోట్ల చూడొచ్చు 20, 50 చాలా వరకు ఉంది, కరెక్షన్ వచ్చింది. మనం ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుని ఈ 20 పైకి మళ్ళీ క్లోజ్ అవ్వాలి మార్కెట్. అది కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ కూడా పొరపాటు మనం ఇక్కడ గీసామనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన 20 పైన క్లోజ్ అవ్వలేదు. సో 20 పైన క్లోజ్ అవ్వాలి మార్కెట్. ఇది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం, ఏ టైం ఫ్రేమ్లో అయినా చేయొచ్చు. హైయర్ టైం ఫ్రేమ్ బట్టి చూసి తర్వాత లోయర్ టైం ఫ్రేమ్ పోతే ఇంకా బాగుంటుంది. సో 20 పైన క్లోజ్ అయింది, బయ్యింగ్ వచ్చింది. చూడండి, ఇలాగే ఎక్కడైనా చాలా చోట్ల చేసుకోవచ్చు. ఇప్పుడు 20, 50, 100 ఉన్నాయి. మళ్ళీ ఇంకో ట్రెండ్ లైన్ గీసాను. సో పైన క్లోజ్ అయింది, మార్కెట్ మంచి మూవ్ ఇచ్చింది. స్టాప్ లాస్ అనేది ఎప్పుడైనా స్వింగ్లో ఇక్కడ పెట్టుకోవాలి, స్వింగ్లో దగ్గర పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పై చేసినాము, ఇక్కడ ఉన్నామంటే స్వింగ్లో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇలా మనం ఏ టైం ఫ్రేమ్లో చేయొచ్చు. హైయర్ టైం ఫ్రేమ్లో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. సో మీరు స్ట్రీక్ అనే మనకి ఓ ప్లాట్ఫామ్ ఉంటుంది, లేదంటే చార్ట్స్ గో చార్టింగ్ రకరకాలు ఉన్నాయి, స్కానర్స్ ఇస్తారు, అలా అయినా చేయొచ్చు. లేకుంటే మాన్యువల్గా టెస్ట్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.